నేను చేసే పానకం అయితే రెడీ అయినట్టయితే అనిపిస్తుంది. 3 ఎగ్స్‌ని కొట్టి ఇలా గిలకరించుకుంటే మస్తు మిక్స్ అవుతుందండి. ఇలా చూడండి ఉడికినట్టు ఉన్నట్టుంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. పొగలు పొగలు వెళ్తుంది. పర్ఫెక్ట్‌గా వచ్చినట్టయితే అనిపిస్తుంది. చూడాలి. ఈరోజు మనం చేసే రెసిపీ పేరు వింటేనే హడలుంటుందండి. ఏం పేరో తెలుసా? క్యారమల్ పుడింగ్ కేక్ అండి. అగో కేక్ అంటుర్రు. మరి ఎంత టైం పడుతుంది అనుకుంటారా? లేదండి, కొన్ని ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. అది మీరు చూసి కమెంట్లో పెట్టండి. చీటింగ్ చేయకూడదు. ఇప్పుడే పెట్టేసేయాలి. చూడంగానే పెట్టేసేయాలి. ఎప్పుడు కనపడితే అప్పుడు పెట్టేసేయండి. లాస్ట్లో నేను చెప్తాను అదేంటిదో. ఇప్పుడైతే నేను ఏం చేసిన అంటే ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 కప్స్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని ఆ షుగర్ని ఆనకం పట్టానండి. ఏ విధంగా అంటే చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి. అలా పట్టేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వడుతుంటే దాన్ని బంద్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పోసేసుకొని ఆ గిన్నెలో అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అటు సైడ్లా కనుక్కోండి. ఈ వీడియో మీరు నచ్చితే లైక్, షేరు, కామెంట్ ఖచ్చితంగా. కామెంట్ అయితే మిస్ కాకండి. ఖచ్చితంగా సూపర్ ఉంటుందండి రెసిపీ అయితే. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్. సరే, మళ్ళీ ఇంకో బ్యాండీ తీసుకున్నాను. పాలు, మిల్క్ ఒక 500 ml అయితే తీసుకున్నాను నేనైతే. మీకు ఎంత కావాలో, ఎంత రెసిపీ చేసుకుంటారో అంతేవరకు తీసుకోండి. సరే, మళ్ళీ ఇందులోకి ఒక 2 కప్స్ షుగర్ ఎందుకు వేస్తున్నాం? కేక్ అన్నప్పుడు తియ్యగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షుగర్ అయితే వేసుకోవాలి. ఒక 2 కప్స్ వేసుకొని ఎంత అంటే అంత కరిగే అంతవరకు మంచిగా ఇట్లా కొంచెం థిక్నెస్ అనేది, పాలు అనేది కొంచెం దగ్గరికి అవ్వడానికి చేస్తూనే ఉండండి. కలుపుతూనే ఉండండి. సరే, అది అయిపోయింది. దాని ఆఫ్ చేసి పక్కకు పెట్టగలను. సరే, ఒక బౌల్ తీసుకొని ఒకటి కాదండి, రెండు కాదండి, మళ్ళీ మూడు వేసేసుకొని అలా 3 వేటిని ఎలా అంటే ఇప్పుడు 3టిని కొట్టేసుకున్నాక మన ఏమంటారు దీన్ని, అదే మిక్సీ బీటర్, రైట్? అదే ఎగ్ బీటర్ అనుకో. ఎగ్ బీటర్ పెట్టి ఎట్లా షేక్ చేస్తారంటే మొత్తం మిక్స్ కావాలండి. నేనైతే ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది. సరే, ఎగ్ బీటర్తో మంచిగా చేసేసాను, అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను కదా, పాలైతే మనం క్రీమీగా చేసుకున్నా అది కూడా యాడ్ చేసుకోండి. చూసారుగా, యాడ్ చేసుకుంటే ఎంత డిఫరెంట్గా కనబడుతుందా. సరే, అది అయిపోయింది. ఇంకేం ఇంగ్రీడియంట్స్ అంటున్నారా? ఇది మన ఏమంటారు, వెనిలా ఎసెన్స్. అట్లా టేస్ట్ కోసం అండి. కొంచెం అట్లా బాగా వేసుకోకూడదు. అలా వేసుకొని కొంచెం మిక్స్ కూడా చేసుకోండి. అంటే మిక్సీ అని అంటే సేమ్ ఇంతకుముందు ఎగ్ బీటర్ ఉంది కదా, దాంతో కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకొని అయిపోయిన తర్వాత దాన్ని ఇంతకుముందు మనం ఒకటి మన ఏమంటారు పానకం పట్టుకున్న ఒక బౌల్లో వేసాం కదా, దాన్ని పెట్టుకొని ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా దానిలో పెట్టేసేయండి. దానిలో పోసేసేయండి. నేను ఎలా పోతున్నానో అలా పోసేసి ఇంకేం చేస్తాం, ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులోకి ఒక 2 చెంబుల వాటర్ పోసేసుకోండి. ఏం కాదు. అట్లా ఒక స్టాండ్ పెట్టుకోండి. నాకైతే ఒక చిన్న రింగ్ ఉంది కాబట్టి అది పెట్టేసుకున్నాను. మీరైనా చిన్న స్టాండ్ పెట్టుకోవచ్చు, స్టీల్ లాంటిది. దాన్ని కొంచెం ఒక ప్రీ హీట్ ఒక 5 minutes అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎందుకు అనంటే కొంచెం ప్రీ హీట్ ఉంటే తొందరగా ఉడుకుతుందండి. నేను అలా ప్రీ హీట్ చేసి అలా పెట్టేస్తాను. కొంచెం జాగ్రత్తగా కాలుతుంది. నాకు ఆల్రెడీ కాలింది. సరే, ఓకే. ఒక 30 minutes పెట్టుకోవాలండి. నేనేం చేశానంటే ఒక 20 minutes పెట్టుకున్నానండి. చిన్న మిస్ అయింది. చూద్దాం ఇక అది ఉడికిందో లేదో అని చూద్దాం. సరే, చూస్తుంటే ఉడికినట్టే అనిపిస్తుంది. బాయిల్ అయినట్టు కేక్ అయితే సూపర్ కనబడుతుంది. క్యారమల్ పుడింగ్ అనే కేక్ అన్నట్టు. సరే, డిఫరెంట్గా ఉంది పేరే డిఫరెంట్గా ఉందంటే రెసిపీ మంచిగా ఉంటుంది. సరే, ఉడికిందట్టు అనిపించింది అని చెప్పి తీసాను. ఇలా చూస్తుంటే నోరూరుతుంది. కానీ చిన్న మిస్టేక్ అని చెప్పాను చూడండి, అది కొంచెం 30 minutes కాకుండా 20 minutesలో తీసేసాను. చూసారుగా, ఉడకనైతే లైట్గా ఉడికింది, అందువల్ల లైచ్చుకపోయింది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, నచ్చుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి.